ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు అనే అంశం గురించి మాట్లాడతాం. దేవుడు అంటే ఎవరు, దేవుడు అంటే ఎవరు అనేది తెలుసుకునేదానికి ముందు దేవుడు అంటే అర్థం తెలుసుకుంటాం. ఆ పదానికి అర్థం ఏంటంటే, దేవుడు అనే పదానికి అర్థం దేవుడు అంటే వెతకుడా అని అర్థం. మరి ఆ దేవుడిని ఎలా వెతకాలి? సో దేవుడు అనేవాడు అనంతుడు. దేవుడు అనేవాడు అనంతుడు. సో అలాంటి అనంతుడైన దేవుణ్ణి పరిమితి కలిగిన జ్ఞానంతో మనం అర్థం చేసుకోలేం. కానీ దేవుడు తాను అర్థం చేసుకోవడానికి తానే బయలుపరుచుకున్న విధంగా మనం అర్థం చేసుకోగలం. తాను ఎంతవరకు అయితే బయలుపరుచుకున్నాడో అంతవరకు మనం అర్థం చేసుకోగలం. సో అలా అర్థం చేసుకోవాలంటే దేవుడు మనకి వివేచనను, జ్ఞానాన్ని ఇచ్చాడు. సో దాన్ని ఉపయోగించి మనం దేవుడు అంటే ఎవరో తెలుసుకోవచ్చు. సో ముందుగా దేవుడు అంటే ఎవరు అనే విషయానికి వచ్చేస్తే, దేవుడు అంటే తనకు తానుగా ఉన్నవాడు. తానని ఎవరో కలుగు చేసినవాడు కాకుండా తానకు తానుగా ఉనికిలో ఉన్నవాడు. అనగా ప్రారంభము ముగింపు అనేది లేకుండా ఉన్నవాడు. స్వతహాగా దైవత్వం అనేది కలిగి ఉన్నవాడు ఆయన దేవుడు. ఉన్నవాడు, స్వతహాగా ఉన్నవాడు, ఎవరో కలుగు చేస్తే కలిగినవాడు కాకుండా స్వతహాగా ఆయనంతా ఆయనే ఉన్నవాడు దేవుడు, అనగా స్వయంభవుడు దేవుడు. ఆ తర్వాత దేవుడు అంటే సృష్టికర్త. అంటే ఈ కనిపించే విశ్వంలో సూర్య చంద్ర నక్షత్రాలు, ఈ విశ్వం అంతా ఎంతైతే ఉందో ఆ సృష్టి మొత్తం కలుగు చేయబడింది ఆయన చేత అయి ఉండాలి. ఆయనే దేవుడు. దేవుడు అంటే ఎవరు? సృష్టికర్త. దేవుడు అంటే సృష్టికర్త. ఆ తర్వాత దేవుడు అంటే మనుషుల్ని కూడా ఆయనే సృజించే ఉండాలి. మనుషుల్ని కానీ, జీవం కలిగిన ప్రతి వాటిని, జలచరుల్ని, వృక్షాలని, కీటకాలని, క్షీరదాలని, ఇలా జీవం కలిగిన ప్రతి దానిని ఆయనే సృజించిన వాడే ఉండాలి. ఆ తర్వాత ఆయన సర్వశక్తిమంతుడై ఉండాలి. దేవుడు అంటే సర్వశక్తిమంతుడు. అంటే ఈ ప్రపంచంలో అన్నిటికల్లా ఆయనే శక్తిమంతుడై ఉండాలి. ఆ తర్వాత దేవుడు అంటే సర్వ వ్యాపి. అనగా దేవుడు ఒకేసారి అన్ని చోట్ల ఉండగలడు, కానీ అన్నిటిలో కాదు. ఒకేసారి తాను ఎక్కడైతే ఉండాలనుకుంటున్నాడో అక్కడ ఒకేసారి అన్ని సమయాల్లో ఉండగలడు. ఆ తర్వాత ఆయన కాలాతీతుడై ఉండాలి. అనగా భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో ఆయనే ఉండాలి. కాలానికి అతీతంగా ఉండాలి. ఆ తర్వాత ఆయన సర్వజ్ఞాని ఉండాలి. దేవుడు అంటే సర్వజ్ఞాని. సమస్తము ఎరిగిన వాడై ఉండాలి. సమస్తము ఎరిగిన వాడై ఉండాలి. ప్రతీది ఈ సృష్టిలో జరిగేది, జరగబోయేది ప్రతీది ఆయన ఎరిగిన వాడై ఉండాలి. ఆ తర్వాత ఈ సమస్తం పైన ఆయన అధికారం కలిగిన వాడై ఉండాలి. ఈ సమస్తం పైన అధికారం కలిగిన వాడై ఉండాలి. ఆ తర్వాత ఆయన న్యాయవంతుడై ఉండాలి. చేసిన ప్రతి దానికి, చేసిన ప్రతి క్రియకి ఆయన తీర్పు తీర్చేవాడై ఉండాలి. అలాంటి వాడే దేవుడు. ఆ తర్వాత ఆయన ప్రేమ కలిగిన వాడై ఉండాలి. దేవుడు అంటే ప్రేమించే గుణం కలిగిన వాడు. దేవుడు అంటే రక్షించే గుణం కలిగిన వాడు. దేవుడు అంటే క్షమించే గుణం కలిగిన వాడు. సో అందుకని దేవుడు జీవం కలిగిన ఉన్నవాడు కాబట్టి మనకు జీవాన్ని ఇచ్చాడు. దేవుడు ప్రేమించే గుణం కలిగి ఉన్నాడు కాబట్టి మనకు ప్రేమించే గుణాన్ని ఇచ్చాడు. దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి మనకు మాట్లాడే గుణాన్ని ఆయన ఇచ్చాడు. సో అదే విధంగా ఆయన తండ్రి ఉండాలి. అనగా ఈ విశ్వం అంతటికీ ఆయనే ఫాదర్. ఎందుకంటే కలుగు చేయబడిన ప్రతిదీ ఆయనే కలుగు చేసినప్పుడు హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ది యూనివర్స్. ఆయన ఈ విశ్వం మొత్తానికి ఆయన తండ్రి అయి ఉండాలి. ఆ తర్వాత దేవుడు అనగా మరలా ఇది ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఆయన మానవుడికి అతీతంగా ఉండాలి. సో మానవుడు అంటే సర్వజ్ఞాని కాదు, సర్వశక్తిమంతుడు కాదు, సర్వవ్యాపి కాదు. సో దేనిని సృజించలేడు. సృజించలేడు అంటే మానవుడు తయారు చేస్తారు. ఎలా తయారు చేస్తారు? ఉనికిలో ఉన్న వాటిని తీసుకొని ఒక రూపంలో ఉన్నదాన్ని ఇంకొక రూపంలోకి మలుస్తారు. అది కాదు. దేవుడు అంటే ఉనికిలో లేని దాన్ని కూడా తీసుకొచ్చి పెట్టేవాడే దేవుడు. మనుషులు ఉన్న వాటిని ఇంకొక రకంగా మలుస్తారు, కానీ దేవుడు ఉనికిలో లేని దాన్ని ఉనికిలోకి తీసుకురాగలడు. సో అది సర్వశక్తిమంతుడు అంటే అది, అనగా సృష్టికర్త అంటే ఆ విధంగా డిఫైన్ చేయొచ్చు. ఆ తర్వాత దేవుడు అంటే మానవుడికి అతీతంగా ఉండాలి. ఏ విధంగా అతీతంగా ఉండాలంటే ఆయన పరిశుద్ధుడై ఉండాలి. ఆయన పరిశుద్ధుడై ఉండాలి. దేవుడు అంటే పరిశుద్ధుడు. సో మానవులు అందరూ పాపం చేసి ఉంటారు కాబట్టి సో దానికి ఆపోజిట్ గా ఉండాలి. సో దేవుడు అంటే సృష్టికర్త, ఆయన ఉన్నవాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వవ్యాపి, ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వాంతర్యామి, సర్వవ్యాపి. ఆ తర్వాత ఆయన న్యాయవంతుడై ఉండాలి, ఆయన తండ్రి అయి ఉండాలి, ఆయన జీవం కలిగిన వాడై ఉండాలి, ఆయన అన్నిటి మీద అధికారం కలిగిన వాడై ఉండాలి, ఆయన పరిశుద్ధుడై ఉండాలి అన్నిటికి మించి. సో ఈ విధంగా దేవుడు అని మనం వెతకాల్సి వస్తే, ఈ విధంగా దేవుడు అనుగ్రహించిన జ్ఞానంతో మనం ఆలోచిస్తే, సో ఎలాంటి లక్షణాలు ఉన్న వారు ఎవరైనా ఉన్నారంటే అది వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్.